హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. వీరశివారెడ్డి గారి పేరు ప్రస్తుతం తెర మీదకి వస్తుంది. కమలాపురంలో అసలు ఏం జరుగుతుంది అంటే బేసికల్గా మన కడప అనగానే ఓవరాల్గా వైసీపీ కంచుకోట్లాగా అలా భావిస్తూ ఉంటాం. బట్ ఇప్పుడున్న సినారియో ఏంటి? జంపింగ్స్ జరిగాయి కదా, సో దాని గురించి కూడా అంటే ఇక్కడ ఏంటంటే కమలాపురం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి గతంలో నర్రెడ్డి కుటుంబం అని వాళ్ళు ప్రాతినిధ్యం వస్తుండేవాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే మీకు ఎంవి మైసూరారెడ్డి గారి నియోజకవర్గంగా మారింది అది. ఈ లోపు అంటే 85-89 వరుసగా ఎంవి మైసూరారెడ్డి గారు గెలిచారు. 89 తర్వాత వారు హోం మంత్రిగా కూడా వారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 94లో జి వీరశివారెడ్డి గారికి ఇక్కడ అవకాశం వచ్చింది. గుండ్లూరు వీరశివారెడ్డి ఆయన పేరు. వీరు విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. 99లో మైసూరారెడ్డి గారు గెలిచారు. గెలిచిన తర్వాత 2004లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచి వీరశివారెడ్డి గారు 2009 నాటికి కాంగ్రెస్లో చేరి అక్కడ గెలుపొందడం జరిగింది. అంటే 3 పర్యాయాలు వీరశివారెడ్డి గారు అక్కడ గెలిచినట్టు. అయితే ఇక్కడ ఏమైందంటే వారు మొన్న కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు. తెలుగుదేశంలోకి ఎందుకు వచ్చారంటే వీరి సోదరుని కుమారుడు ప్రవీణ్ రెడ్డి, జి ప్రవీణ్ రెడ్డి. ప్రవీణ్ రెడ్డి ప్రొద్దుటూరు స్థానం ఆశించడం జరిగింది. ప్రవీణ్ రెడ్డి ఖచ్చితంగా ప్రొద్దుటూరు నుంచి పోటీ చేస్తాడు అని అందరూ భావించారు. స్వయంగా మీకు యువగళం పాదయాత్ర ఏదైతే ఉందో నారా లోకేష్ గారు ప్రొద్దుటూరులో స్వయంగా ఎక్స్ఎమ్మెల్యే ఫ్రమ్ టీడీపీ మల్లెల లింగారెడ్డి గారు, అట్లాగే వరుసగా 5 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచి తెలుగుదేశంలోకి వచ్చినటువంటి నంద్యాల వరదరాజుల రెడ్డి గారు మరియు ప్రవీణ్ రెడ్డి, వీరు ముగ్గురు డాయస్ మీద ఉండగా ఇటువంటి ప్రవీణ్ రెడ్డి లాంటి నాయకులు, ప్రవీణ్ రెడ్డి లాంటి యువత కావాలి తెలుగుదేశం పార్టీకి. ఇవాళ నుంచి ప్రవీణ్ రెడ్డి పేరు ఉక్కు ప్రవీణ్ రెడ్డి, ఉక్కు లాంటి వాడని నారా లోకేష్ గారే స్వయంగా నొక్కి వక్కాణించినటువంటి సందర్భంలో వరదరాజుల రెడ్డి గారు, లింగారెడ్డి గారు కూడా ఆశ్చర్యపోయారు. అంటే ప్రవీణ్ రెడ్డే పోటీ చేస్తాడని దాదాపుగా కన్ఫర్మ్ చేయడం. అది ప్రవీణ్ రెడ్డి అంటే వాస్తవానికి ఏంటంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ జెండా ఎవరు పట్టుకోవడానికి ఆలోచించిన సమయంలో ప్రవీణ్ రెడ్డి పార్టీ జెండా పట్టుకొని తెలుగుదేశం పార్టీకి బాధ్యతగా నిల్చున్నారు. అయితే ఎన్నికల సమయం నాటికి వరదరాజుల రెడ్డి గారు యాక్టివ్ కావడంతో చంద్రబాబు నాయుడు గారు వరదరాజుల రెడ్డి గారి వైపు మొగ్గు చూపి వరదరాజుల రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు వర్సెస్ వరదరాజుల రెడ్డి గారిగా మారిపోయిన నేపథ్యంలో తన సోదరుని కుమారుడికి అవకాశం ఇవ్వాలా, తనకు అవకాశం ఇవ్వకుండా తనకు అవకాశం ఇస్తారేమో అని వీరశివారెడ్డి గారు తెలుగుదేశంలో చేరటం, తనను కూడా పక్కన పెట్టి 4 సార్లు ఓడిపోయినటువంటి పుత్త నరసింహారెడ్డి గారి కుమారుడు పుత్త కృష్ణ చైతన్య రెడ్డికి అవకాశం ఇవ్వడం అనేది వీరశివారెడ్డి గారు అసలు జీర్ణించుకోలేకపోయారు. జీర్ణించుకోలేక ఇప్పుడు వైసీపీలో చేరబోతున్నారు. చేరక ముందే వారు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే 10కి 10 నియోజకవర్గాలు ఉమ్మడి కడప జిల్లాలో వైకాపా విజయం సాధించబోతోంది, ఘన విజయం సాధించబోతోంది, ప్రభంజనం సృష్టించబోతుందని వారు కుండ బద్దలు కొట్టేశారు. ఇక్కడ వాస్తవానికి ఏమైందంటే పోత్సంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు, పి రవీంద్రనాథ్ రెడ్డి గారు, వారు సిట్టింగ్ ఎమ్మెల్యే 2014-19 వైకాపా అభ్యర్థిగా స్వయాన జగన్మోహన్ రెడ్డి గారికి మేనమామ అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు గెలుపొందారు. నిజానికి రాజకీయ విశ్లేషకులు ఎవరైనా ఆ మధ్య వరుసగా ఒకసారి ఉమ్మడి కడప జిల్లాలు తీసుకుంటే రాజంపేట ఒకటి, అట్లాగే కమలాపురం ఒకటి, మైదుకూరు ఒకటి, ఈ 3 కూడా తెలుగుదేశం అభ్యర్థులు గెలిచేటటువంటి ఒక పరిస్థితి కనిపించింది. ఓకే, రవీంద్రనాథ్ రెడ్డి గారు కూడా ఓడిపోయేటటువంటి ఒక పరిస్థితి కనిపించింది. అటువంటి పరిస్థితుల్లో నుంచి ఇవాళ వీరశివారెడ్డి గారు వైకాపాలో చేరితే రవీంద్రనాథ్ రెడ్డి గారు కనీ విని ఎరుగని ఆధిక్యతతో గెలిచేటటువంటి పరిస్థితుల్లో కమలాపురం నియోజకవర్గం వచ్చేసింది. కమలాపురం, జమ్మలమడుగు, పులివెందుల 3 ఏంటంటే పూర్తిగా రెడ్డి సామాజిక వర్గం కేంద్రీకృతమైనటువంటి నియోజకవర్గాలు. పులివెందులలో అందుకే మీకు 70,000 పైచీలకు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కనిపిస్తాయి. కాబట్టి మీకు వైఎస్ కుటుంబం 78 నుంచి కూడా అక్కడ తమదైనటువంటి స్థానాన్ని పొందుతూ వచ్చింది. తమ కుటుంబానికి ఒక పెట్టనకోటగా నియోజకవర్గాన్ని మార్చుకుంటూ వచ్చింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటటువంటి కుటుంబంగా బాసిల్లుతోంది. కాబట్టి ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది రాష్ట్ర రాజకీయాలు. అంటే నియోజకవర్గాన్ని అట్లా తయారు చేసుకోవాలన్నమాట. అటువంటి పరిస్థితులు అంటే సొంత సామాజిక వర్గం ఉంది కాబట్టి సొంత సామాజిక వర్గం సొంతం చేసుకోవడంతో పాటు ఇతర సామాజిక వర్గాలకు కూడా అందుబాటులో ఉండటం, కలుపుకొని వెళ్ళటం అన్నమాట. ఇదొక ప్రక్రియ. సరే, ఈ 3 నియోజకవర్గాలని యూనిట్గా తీసుకుంటే రెడ్డి సామాజిక వర్గం యొక్క సాంద్రత కనిపిస్తుంది. ప్రొద్దుటూరులో
మీకు పద్మశాలి సామాజిక వర్గం, వైశ్య సామాజిక వర్గం నిర్ణయాత్మక ఓటర్లు వాస్తవానికి, కానీ అక్కడ వాళ్ళకి అవకాశం రావటంలా. అట్లాగా మైదుకూరు వెళ్ళేటప్పటికి యాదవులు, బలిజలు, ముస్లిం మైనార్టీలు మనకు కనిపిస్తారు, రెడ్లు కూడా ఉన్నప్పటికీ. యాదవులు వరుసగా 2 సార్లు ఓడిపోయి ప్రస్తుతం 3వసారి పుట్టా సుధాకర్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏటికి ఎదురీదుతున్నటువంటి సంఘటనలు మనకు అక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఏమవుతుందంటే అవకాశాలు రావటం లేదు. రాయచోటి, రాజంపేట, అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఏమవుతుంది, రాజంపేట, రాయచోటిలో బలిజలు, ముస్లిం మైనార్టీలు కూడా ప్రాధాన్యత కలిగినటువంటి పాత్ర పోషిస్తారు రెడ్డి సామాజిక వర్గం ఉన్నప్పటికీ. రైల్వే కోడూరు ఎస్సీ అయినప్పటికీ అక్కడ మీకు బలిజల యొక్క సాంద్రత ఎక్కువ. కడపకు వచ్చేటప్పటికి ముస్లిం మైనార్టీల యొక్క సాంద్రత చాలా ఎక్కువ అనమాట, కడప శాసనసభ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి. ఇట్లా ఈ నియోజకవర్గాలు ఏంటంటే విచిత్రమైనటువంటి సామాజిక స్థితిగతులు మనకు కనపడతాయి. వాస్తవానికి ఉమ్మడి కడప జిల్లా తీసుకుంటే రెడ్లు, బలిజలు, ముస్లిం మైనార్టీలు మనకు చాలా ప్రధానంగా కనిపిస్తారు. సరే, కాసేపు ఆ విషయాన్ని పక్కన పెడితే మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా తర్వాత సంఖ్యల్లోనే మనకు కనిపిస్తాయి. ఎక్కడా ఎవరు అత్యద్భుతంగా ఎవరు ఊహించని విధంగా 40,000, 50,000, 70,000 మిగతా సామాజిక వర్గాలు ఉన్నాయంటే ఎట్టి పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితే మనకు కడప జిల్లాలో కనిపిస్తుంది. రెడ్డి, బలిజ, ముస్లిం మైనార్టీలు ఈ 3 ప్రధానంగా కనిపిస్తాయి. ఇక్కడ ఈ 3 నియోజకవర్గాలకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా పులివెందులను కాసేపు పక్కన పెడితే జమ్మలమడుగు తర్వాత కమలాపురం. ఇప్పుడు కమలాపురంకి వచ్చేటప్పటికి ఈ కమలాపురంలో ఇప్పుడు జి. వీరశివారెడ్డి గారు అంత క్రితం 3 పర్యాయాలు ఖచ్చితంగా వారు విజయం సాధించారు, వారి ప్రభావం ఉంది. వరుసగా ఓడిపోతున్నటువంటి పుత్తా నరసింహారెడ్డి గారి కుమారుడికి అవకాశం ఇవ్వడం అనేది వీరశివారెడ్డి గారి కోపానికి కారణమైంది. ఎందుకంటే తాను 3 సార్లు గెలిచినటువంటి మాజీ శాసనసభ్యుడు, అంటే హీఈస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అటువంటి ప్రూవ్డ్ పర్సనాలిటీ పార్టీలోకి వచ్చినప్పుడు సరే అక్కడ సోదరుడు కుమారుడికి అవకాశం ఇవ్వాలి, ఇక్కడ తనకు అవకాశం ఇస్తారేమో, తాను ఇక్కడికి వచ్చి చేరినా కూడా తనను కూడా పక్కన పెట్టి వరుసగా ఓడిపోతున్నటువంటి నాయకుడి కుటుంబాలలో మళ్ళీ వాళ్ళ అబ్బాయికి అవకాశం ఇవ్వడం అనేది పుత్తా నరసింహారెడ్డి గారు హిమ్సెల్ఫ్ హీఈస్ నాట్ ప్రూవ్డ్ ప్రీవియస్ 3 times. అట్లాంటి వ్యక్తి కుమారుడికి అవకాశం ఇవ్వడం వీరశివారెడ్డి గారికి అక్కడ ఆగ్రహావేశాలకి కారణమైందన్న. అంటే ఇప్పుడు రియాలిటీలో ఆయన నుంచో పెడితే సిచ్యువేషన్ ఏంటనేది కూడా గెస్ చేయగలిగే కెపాసిటీ వీళ్ళకు అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు విస్తుపోతున్నారు. వాస్తవానికి అంటే వీరశివారెడ్డి గారు ఇస్ ద రైట్ ఆప్షన్, నో డౌట్ ఎట్ ఆల్. ఖచ్చితంగా మీకు హోరాహోరీ పోరుగా మారిపోయేది. వీరశివారెడ్డి గారు తెలుగుదేశం రవీంద్రనాథ్ రెడ్డి గారు వైకాపా అభ్యర్థి అంటే ఖచ్చితంగా హోరాహోరీ పోరులో మీకు కమలాపురం ఏమో గుర్రం ఎగరవచ్చు అని చెప్పి వీరశివారెడ్డి గారు విజయం సాధించిన ఆశ్చర్యపోయే పరిస్థితులు లేవు. ఎందుకంటే రాజకీయ విశ్లేషకులు అట్లాంటిది ఇప్పుడు ఏమైందంటే వీరశివారెడ్డి గారు ఎప్పుడైతే ఇటు తీసుకున్నారు టర్న్ తీసుకోవడమే కాకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన అనౌన్స్ చేసేస్తున్నారు 10కి 10 వైకాపా విజయభేరి మోగిస్తుంది, తెలుగుదేశం చేస్తున్నటువంటి తప్పుల్ని ఆయన తూర్పారబడుతున్నారు, ఎండగడుతున్నారు అన్నమాట. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే సీనియర్ లీడర్స్, దట్స్ వై సీనియర్ లీడర్స్ తట్టు కాన్స్టిట్యున్సీలో మీకు ఎప్పుడు అందుబాటులో ఉండేటటువంటి నాయకులు అనమాట, నియోజకవర్గాన్ని విడిచిపెట్టినటువంటి నాయకులు. అలాంటి వాళ్ళకి మినిమం అంటే స్థానం కాకపోయినా చర్చల్లో అయినా సరే వాళ్ళకి ఇది సిచ్యువేషన్స్ పిలిపించుకొని మీరు మాట్లాడి మీరు సయోధ్య చేసి వీరికి ఇస్తున్నాం లేకపోతున్నాం అన్నది ఈసారి ఎందుకో చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత బుజ్జగించే కార్యక్రమాలు మొదలు పెట్టారు కానీ ముందే ఆ కార్యక్రమం మొదలు పెట్టాలి. సో ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. సో మొత్తానికైతే థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఆ ఏరియాలో ఆయన అటు వెళ్ళడానికి జంపింగ్స్ అని అన్నాను కదా ఇందాక, ఆ జంపింగ్స్కి కారణం అనేది తెలిసిపోయింది. సో మొత్తానికి ఆ ఏరియాలో మాత్రం అసంతృప్తి జ్వాల ఒకటి రగిలింది. ఒక సీనియర్ని పట్టించుకోకపోతే ఎలా ఉంటుంది అనేది కళ్ళారా ప్రూవ్ అయింది రాయలసీమ సైడ్లో, అంతే కదా సార్? అంతే. ఓకే శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సార్. కీప్ వాచింగ్. వెల్కమ్. తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతీ-యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.